బ్రేకింగ్ న్యూస్ బాలకృష్ణ చిరంజీవి వివాదంపై ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి స్పందన 100% నిజమన్నారు. జగన్ను కలిసిన వాళ్లలో నేను కూడా ఉన్నా. జగన్ గవర్నమెంట్ ఎవరిని అవమానించలేదు. చిరంజీవి ఆధ్వర్యంలో మేము జగన్ను కలిసినప్పుడు ఆయన ఎంతో గౌరవం ఇచ్చారన్నారు నారాయణమూర్తి. గత ప్రభుత్వం చిరంజీవిని అవమానించారనే ప్రచారం తప్పు అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొద్దిమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం, 100% సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు పేరు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలామందిని వారు ఆహ్వానించారు. అందులో నేను కూడా ఒకండి. చిరంజీవి గారు మాట్లాడుతూ ఆర్ నారాయణమూర్తి కూడా వచ్చారు మాతో అన్నారు. కాబట్టి చాలామంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోందనతో ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు. పరిశ్రమ పెద్దగా ఆయన భావించి ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు. చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా. అదే సంస్కారం. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. నారాయణమూర్తి ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. భారీ చిత్రాలతో పాటు సగటు సినిమా తీసిన ఇలాంటి వాళ్ళు అందరూ కూడా రావాలి, మీ ఒపీనియన్స్ చెప్పాలి, మనందరం ప్రభుత్వాన్ని కలవాలి, ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి, మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం, అందరూ మీట్ అవడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది. అప్పుడు అనేక మంది వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పారు. ఆయన్ని తీసుకుని మన సీఎం గారి గారితో నేను చెప్పారు. వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా. అలాగే నేను కూడా పేరు నాని గారిని వెళ్ళి విజ్ఞప్తి చేశాను బందర్లో. అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్, హోల్ హార్టెడ్ ఐమ్ టెల్లింగ్. పరిశ్రమ పెద్దగా వాట్ ది బెస్ట్ రోల్ ఈ ప్లేడ్ దట్ డే. ఆయన ఎవరు అవమానించాల, చాలా గౌరవించారు. మమ్మల్ని ఎవరు అవమానించాల, చాలా గౌరవించారు. మేమందరూ అక్కడికి వెళ్ళాం, సమస్యలను చెప్పాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. పేరు నాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తీసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు. ఇది జరిగిన సత్యం అండి, ఇది జరిగిన సత్యం. ఓకే, ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి. స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్, గత గవర్నమెంట్లో ఏ ప్రియాంబుల్ ఉందో, ఏ ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీ, ఎనీబడి ఎనీథింగ్ ఎల్స్, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో అకార్డింగ్ టు ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు విన్నవించుకున్న విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు, ఆ సమస్యలు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో నెరవేర్చాలని, దానికి సినిమాటోగ్రఫీ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా సమస్యల్ని, మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాను. రైట్, ఇక అసెంబ్లీలో ఏదైతే సినీ పరిశ్రమకు సంబంధించి చిరంజీవి అండ్ టీం అందరూ కూడా జగన్ ప్రభుత్వ హయాంలో జగన్ని కలవటానికి వెళ్ళారో దానికి సంబంధించి, అంటే ఆ కామెంట్స్ అన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి స్పందించడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం నారాయణమూర్తి స్పందించడం, జగన్ ప్రభుత్వంలో మాకు మంచిగా మర్యాద జరిగిందని చెప్పి కూడా ఆయన కామెంట్స్ చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? మొన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో బాలకృష్ణ కామెంట్స్, కామినేని శ్రీనివాస్ ఇద్దరు ఎమ్మెల్యేలు అటు చిరంజీవి గారి పైన అండ్ అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి పైన చేసిన కామెంట్స్ పైన తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు ఆ రోజు ఏం జరిగింది అన్న దాని మీద నిన్న మనం అప్పటి మంత్రి పేరు నానితో కూడా బిగ్ టీవీ లైవ్లో మాట్లాడించింది. ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు ఆ రోజు ఏం జరిగిందని. కానీ కామినేని శ్రీనివాస్ ప్రస్తావించినట్టు సినిమా రంగం నుంచి వచ్చిన
చిరంజీవి గారు కానీ లేకపోతే ప్రభాస్ మహేష్ బాబు కావచ్చు, ఆర్ నారాయణమూర్తి కావచ్చు, ఇట్లా ఒక బృందం ఏదైతే ఉందో బృందానికి ఎక్కడా కూడా అవమానం జరిగే పరిస్థితులు కానీ, లేకపోతే మొదట మీరు వెళ్ళి మంత్రితోనే మాట్లాడి వెళ్ళిపోండి అంటాం కానీ, చిరంజీవి గారు గట్టిగా అరిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీటింగ్లో కూర్చున్నారని కానీ, ఇది అసలు ఈ ప్రస్తావనే లేదు. అసలు పిలిపించిందే జగన్మోహన్ రెడ్డి, కలవటానికి వచ్చిందే జగన్మోహన్ రెడ్డిని సీఎంని కలవటానికి. సో అలాంటప్పుడు వాళ్ళకి అవమానాలు జరగాల్సిన అవసరం ఏంటి అనేది పేరు నాని ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత జనాల్లో ఉన్న ఒక డిస్కషన్ ఏంటంటే ఆ వెళ్ళిన బృందంలో సరే మిగిలిన వాళ్ళంటే రియాక్ట్ గారు, చిరంజీవి రియాక్ట్ అయ్యారు. అమెరికాలో ఉన్న కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు. బాలకృష్ణ వ్యంగ్యంగా తన మీద గురించి మాట్లాడటం గురించి కూడా ఆయన కొంత అభ్యంతరకరం వ్యక్తం చేశారు. ఇక మిగిలిన వాళ్ళు ప్రభాస్ కానీ, మహేష్ బాబు కానీ, రాజమౌళి కానీ వీళ్ళెవరూ రియాక్ట్ కాలేదు. మరి ఎందుకో మాకు సంబంధం లేని విషయం అనుకున్నారో ఏంటో తెలియదు. కానీ తాజాగా అందరి దృష్టి నారాయణమూర్తి మీద ఉంది. ఆర్ నారాయణమూర్తి అయితే జెన్యూన్గా చెప్తాడు. ఏ పార్టీతో సంబంధం లేని వ్యక్తి, టీడీపీతో కానీ, వైసీపీతో కానీ, ఇంకోళ్ళతో కానీ ఏ ముద్ర లేని వ్యక్తి, న్యూట్రల్ పర్సన్. కాబట్టి ఆర్ నారాయణమూర్తి ఏం చెప్తారా అని వెరీ 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 ఇంట్రెస్టింగ్గా చూశారు. ఎందుకంటే ఆర్ నారాయణమూర్తి నోటి వెంట నుంచి వచ్చే మాట అది జెన్యూన్ అయి ఉంటుంది, కరెక్ట్ అయి ఉంటుంది. ఆర్ నారాయణమూర్తి ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు, ఏ రాజకీయ నేతల ప్రలోభాలకి ప్రభావానికి లొంగడు అనేది ఒక క్లారిటీ ఉంది. అలా అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన అంశంలోనే ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి రియాక్ట్ అయ్యారు. కుండ బద్దలు కొట్టినట్టు ఆ రోజు ఏం జరిగిందో చెప్పేశారు. నిన్న పేర్ని నాని ఏదైతే చెప్పారో ఇవాళ ఆర్ నారాయణమూర్తి కూడా అదే చెప్పారు. జగన్ సర్కార్లో మేము జగన్ని కలవటానికి వెళ్ళిన సందర్భంలో, అంటే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎవ్వరూ అవమానించలేదు, మాకు ఎలాంటి అవమానం జరగలేదు అని కుండ బద్దలు కొట్టాడు, ఉన్నట్టు చెప్పేశారు. సో దీంతో నిన్న అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు తప్పు అని దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు చాలా క్లియర్గా అంటున్నది ఏంటంటే, జగన్ కలిసిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను, జగన్ గవర్నమెంట్ ఎవరిని అవమానించలేదు. ఇది చాలా కీలకమైన పాయింట్. జగన్ గవర్నమెంట్ నేను అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ అన్నది ఆ రోజు సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి చిరంజీవి లాంటి పెద్దలను కూడా అవమానించారు. ఆయన గట్టిగా అరిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చారు. ఇట్లా రకరకాలుగా ఆ తర్వాత ఇంకో ప్రచారం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సందర్భంలో వైఎస్ఆర్ పార్టీలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీని పిలిపించి పెద్దలైన చిరంజీవి గారు లాంటి వ్యక్తి చేత నమస్కారం పెట్టించుకుని అవమానించారు అంటూ ఇంకొన్ని రకరకాల వ్యాఖ్యానాలు ఈరోజు కూడా నడుస్తున్నాయి. రెండోది వాళ్ళ కారులను బయటే ఆపిచ్చేసి ఆ కాంపౌండ్ లోపల మొత్తం కూడా నడిపించుకుంటూ తీసుకెళ్లారని, కారుల లోపలికి అలౌ చేయలేదని, ఇట్లా రకరకాల ఎలిగేషన్స్ అన్నీ కూడా చేశారు. దాని మీద కూడా పేరు నాని క్లారిటీ ఇచ్చాడు. కార్లు ఎందుకు లోపలికి వెళ్ళవు అంటే అది స్టాండర్డ్ బారికేడ్స్ ఉన్నాయి, అక్కడ ఏ కారు లోపలికి వెళ్ళటానికి లేదు. అదే జగన్మోహన్ రెడ్డి ఇంటి లోపలికి వెళ్ళాలి అంటే ఇంటి గుమ్మం వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి ఇంటి లోపలికి వెళ్ళింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి చిరంజీవి గారు ఆయన సతీమణి సహాయంతో వెళ్ళినప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గుమ్మం ముందుకే కారు ఆపారు. అందులోంచి దిగి భార్యాభర్తలు లోపలికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీతో కలిసి వాళ్ళు భోజనం చేశారు. ఆ తర్వాత వాళ్ళు సాధారణంగా కారు దాకా వచ్చి భార్యాభర్తలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, భారతి గారు కావచ్చు, వీళ్ళు వచ్చి సాగనంపి గౌరవంగా పంపించారు. సో ఆ ఇంటి లోపలికైతే కారు వెళ్తుంది. కానీ ఇప్పుడు ఈ మీటింగ్ జరిగినట్టే సినిమా ఇండస్ట్రీతో ముఖ్యమంత్రి మీటింగ్ ఏర్పాటు చేసిన ఇల్లు ఆపోజిట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇల్లు వెనక్కు ఉంటుంది, ముందు వైపు క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. క్యాంప్ ఆఫీసు లోపలికి ఏ వెహికల్ కూడా వెళ్ళదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వెహికల్ కూడా వెళ్ళదు. ఆయన కూడా వెనక ఆయన ఇంట్లోంచి ఆఫీసులోకి వస్తారు అనేది వాళ్ళు ఇచ్చిన క్లారిటీ. అది కూడా అవమానం కాదు, చిరంజీవి గారు నమస్కరించారు అనేమో లేకపోతే ఆయన అవమానించారు అనేది కూడా నిజం కాదు అని పేరు నాని నిన్న క్లారిటీ ఇచ్చారు. వాళ్ళ ఆర్ నారాయణమూర్తి దానికి పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చారు. జగన్ కలిసిన వాళ్ళలో నేను ఉన్నాను, జగన్ గవర్నమెంట్ ఎవరిని అవమానించలేదు. చిరంజీవి గారి ఆధ్వర్యంలో మేము జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన ఎంతో గౌరవం ఇచ్చారు. ఇది కూడా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన ఎంతో గౌరవం ఇచ్చారు. గత గవర్నమెంట్ చిరంజీవి గారిని అవమానించారు అని అని చేస్తున్న ప్రచారం తప్పు. ఇది స్వయంగా ఆర్ నారాయణమూర్తి గారు అన్నది. చిరంజీవి గారు నాకు స్వయంగా ఫోన్ చేశారు, అది ఆయన సంస్కారం. చిరంజీవి గారు పరిశ్రమ పెద్దగా సీఎం జగన్తో మాట్లాడారు. చిరంజీవి గారి వల్లే ఆ రోజు సమస్య పరిష్కారం అయింది. ఇంకా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నాను. నేను బాలకృష్ణ గారి గురించి మాట్లాడదలుచుకోలేదు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి సర్కార్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని అవమానించింది అంటూ ఇప్పటివరకు ఎంటైర్ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వచ్చి అబద్ధం అనేది. దాని కౌంటర్ ఇంది విమర్శలు వచ్చినప్పుడు ఎంటైర్ సోషల్ మీడియా అంతా రచ్చ జరిగినప్పుడు దానికి సమాధానం చెప్పుకోలేకపోవడం కూడా బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ కింద చూడాల్సి ఉంటుంది. ఇన్నేళ్ల తర్వాత దాని గురించి చర్చ వచ్చి ఇన్నాళ్ళ తర్వాత ఆర్ నారాయణమూర్తి ఎందుకు రియాక్ట్ అయ్యారు విచిత్రంగా ఉంది. ఇది కూడా ఒక విచిత్రం. ఎందుకంటే వాళ్ళని అవమానించారు అని ఆనాటి నుంచి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశారు. ఆ సమయంలో వీళ్ళు ఖండించి ఉంటే బాగుండేది. ఇదే చిరంజీవి గారు, ఇదే నారాయణమూర్తి గారు, ఇంకొక ప్రభాస్, మహేష్, ఇంకొకళ్ళు అందరూ కూడా మాకు ఎలాంటి అవమానం జరగలేదు అని ఆ రోజు ఎందుకు ఖండించలేదో అర్థం కావట్లా.
అంత సోషల్ మీడియా ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తెచ్చింది. సినిమా ఇండస్ట్రీ నిజంగా అవమానించారేమో అనిపించింది. అలాగే వాళ్ళు నడుచుకుంటూ లోపలికి వెళ్తున్న దృశ్యాలు బయటకు వచ్చిన తర్వాత నిజంగానే హీరోలందరూ కార్లు బయట పెట్టించేసి నడిపించారేమో అనుకున్నాం. అలా వెహికల్స్ వెళ్ళకపోవడానికి వేరే కారణం ఉందన్న విషయం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనానికి సరిగ్గా చెప్పలేకపోయింది. ఆ రోజు మీటింగ్కి వెళ్ళిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఈ ప్రముఖులు కూడా ఆ రోజు ఖండించలేకపోయారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఆ రోజు అసలు ఆ మీటింగ్లో కామినేని శ్రీనివాస్ లేరు. కనీసం అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు కామినేని శ్రీనివాస్ గారు అనుకుంటా, ఎమ్మెల్యే కూడా కాదు. అలాంటి సందర్భంలో కామినేని శ్రీనివాస్ గారు నిన్న అకస్మాత్తుగా అసెంబ్లీలో రైజ్ చేయటం, సినిమా ఇండస్ట్రీని అవమానించారు. చిరంజీవి గారు గట్టిగా మాట్లాడిన తర్వాత రియాక్ట్ అయ్యారు. అంటే ఈ రకంగా ఆ తర్వాత బాలకృష్ణ గారు దాన్ని అందుకుని చిరంజీవి గారు గట్టిగా మాట్లాడటం వల్ల ఏదో స్పందించారంటాం తప్పు. ఎవడో స్పందించలేదు, ఎవడో గట్టిగా అరగలేదు ఆ సైకోగని గెలవటానికంటూ మళ్ళీ ఇంకొక అనవసరమైన ఈయన చెప్పిందే కామినేని శ్రీనివాస్ చెప్పిందే వాస్తవం కాదు, జెన్యూన్ కాదనేది వీళ్ళ మాటలు బట్టి క్లియర్గా అర్థమవుతుంది. దాని కంటిన్యూషన్లో బాలకృష్ణ మాట్లాడిన మాటలు ఇంకా వివాదాస్పదం అయ్యాయి. మాజీ సీఎంను పట్టుకుని సైకో అంటాం కానీ, లేకపోతే కామినేని శ్రీనివాస్ను ఉద్దేశించి నాన్సెన్స్ అంటాం కానీ, ఒక అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి డిస్కస్ చేయటం కానీ, చిరంజీవి గురించి మాట్లాడటం కానీ, ఇవన్నీ కూడా తీవ్ర విమర్శల పాలు అయిన సందర్భంలో చివరికి చంద్రబాబు సీరియస్ అవడంతో, అంటే సీఎం చంద్రబాబు గారు సీరియస్ అయిన నేపథ్యంలో ఇవాళ ఉదయం అదే అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ మళ్ళీ రియాక్ట్ అయ్యి తాను మాట్లాడిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆయన అప్పీల్ చేసుకోవాల్సి వచ్చింది. నేను మాట్లాడిన మాట అనేక అపార్థాలకు దారితీశాయి కాబట్టి, అంటే నేను మాట్లాడింది తప్పు అని ఆయన ఒప్పుకున్నట్టు అసెంబ్లీ సాక్షిగా రికార్డుల్లోంచి తొలగించమని వ్యాఖ్యలు చేసిన వ్యక్తే స్పీకర్ని, ఆ స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుని కోరటం, ఆయన వెంటనే పరిగణలోకి తీసుకుని గౌరవిస్తూ స్పీకర్ అయ్యన పాత్రుడికి ఇది చేరవేసి రికార్డులోంచి తొలగిస్తామని హామీ ఒకటి ఇదంతా జరిగింది. అంటే నిన్న కామినేని శ్రీనివాస్ మాట్లాడిన వ్యాఖ్యలు తప్పు అని ఆయన ఒప్పుకున్నట్టు అర్థమైంది. దానికి తోడు ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడిన మాటలతో జగన్ ప్రభుత్వం మీద ఉన్న ఆనాటి ముద్ర అనేది చాలా వరకు చెరిగిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆర్ నారాయణమూర్తి మాటలకున్న వాల్యూ అలాంటిది, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని వ్యక్తి కాబట్టి. అశోక్, కామినేని చేసిన వ్యాఖ్యలకి సంబంధించి చిరంజీవి ఏమి గట్టిగా మాట్లాడలేదు అని చెప్పిన బాలకృష్ణ ఖచ్చితంగా అవమానం జరిగిందని కూడా అన్నారు. ఖచ్చితంగా అన్నారు. అదే కామినేని శ్రీనివాస్ ఏదైతే అన్నారో దాని కంటిన్యూషన్లో భాగంగా ఆ అవమానం జరగటం అన్నీ కరెక్టే, కానీ గట్టిగా మాట్లాడితేనే జగన్మోహన్ రెడ్డి వచ్చాడని తప్పు, ఆ రోజు ఎవరూ గట్టిగా మాట్లాడలేదు అన్నాడు బాలకృష్ణ అంటాం. సో ఎవడు అనటం అనేది ఇక్కడ అభ్యంతరకరంగా మారింది. పైగా ఆ సైకోగాన్ని కలవటానికి అని చాలా క్యాజువల్గా ఒక మాజీ సీఎంను ఉద్దేశించి అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మాట్లాడటం, దట్టు దాదాపు 164 మందికి పైగా 164 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆ సభలో, అంటే నిండు కొలువై ఉన్న సభలో స్పీకర్ సాక్షిగా ఈ రకమైన కామెంట్స్, పక్కన సీఎం కూడా ఉన్నారు. ఒక సీఎం ఉండగా ఒక మాజీ సీఎంను పట్టుకుని అదే చైర్లో గత 5 ఏళ్ళు కూర్చున్న వ్యక్తిని పట్టుకుని సైకోగాడు అని అంటాం, దాన్ని స్పీకర్ ఖండించకపోవటం, ఇవన్నీ కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తున్న నేపథ్యంలో నిన్న బాలకృష్ణ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు, కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు. దీంతోనే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోమని స్వయంగా ఆయనే అసెంబ్లీలో అడగటం బహుశా చాలా అరుదైన ఘటన. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హిస్టరీలో కూడా ఒక సభ్యుడు, అంటే 294 మంది ఎమ్మెల్యేలు ఉన్న సందర్భంలో కూడా ఒక సభ్యుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి నేను చేసిన వ్యాఖ్యలు తప్పు, నా వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగించాలని అడిగిన సందర్భాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. సో రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తే అలా వేళ్ల మీద లెక్క పెట్టే వ్యక్తులు మాత్రమే అలా అడుగుంటుంటారు. సభా సాంప్రదాయాలు కరెక్ట్గా పాటించి చాలా పద్ధతిగా ఉండే సందర్భంలో అలా కొద్దిమంది బహుశా అడుగుంటారు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ కామినేని శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యే తాను చేసిన వ్యాఖ్యలు అనేక అపార్థాలకు దారితీస్తున్నాయి కాబట్టి రికార్డుల నుంచి తొలగించాలని అడగటం ద్వారా కొంత డ్యామేజ్ కంట్రోల్, ప్రభుత్వం మీద పడిన ముద్ర, బయట జరుగుతున్న విమర్శలు, వీటన్నిటి నుంచి కాస్త సద్దుమణుగించే ఒక నిర్ణయం. రెండోది గౌరవంగా, అంటే కామినేని శ్రీనివాస్ కూడా వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ ఏదో చెప్పబోయి తన నియోజకవర్గ సమస్యలు చెప్పబోయి అది అలా వెళ్ళిపోయి అది ఎక్కడో మాజీ సీఎం దాకా వెళ్ళిపోయి అక్కడ నుంచి బాలకృష్ణ అందుకుని సైకోగాడు అంటంతో ఆ అంశం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి అసలు విషయం పక్కదారి పట్టిపోయి కామినేని శ్రీనివాస్ కూడా తీవ్రమైన వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయన తన మీద పడిన ముద్రను కూడా తొలగించుకునే క్రమంలో తన రికార్డును తొలగించమని అడిగారు. సో ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడిన మాటల వల్ల ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడిన ముద్ర, ఆనాటి ఉన్న మంత్రికి కావచ్చు, ముఖ్యమంత్రికి కావచ్చు, వాళ్ళకి చాలా మేలు జరిగిందని జనాల్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఆర్ నారాయణమూర్తి చేసినట్టుగా మనం ఇక్కడైతే చూడాల్సి ఉంటుంది.
అంటే అశోక్ జగన్ని కలవడానికి వెళ్ళినప్పుడు కొన్ని క్లిప్స్ ఏవైతే బయటకు వచ్చినాయో చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కానీ ఈ క్లిప్స్ వల్ల కొంతవరకు అవమానం జరిగిందని చెప్పి ఎప్పటి నుంచో ఆ ప్రజల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కామినేని చేసిన వ్యాఖ్యలతో అసలు అటువంటిది ఏం జరగలేదని చెప్పిన వచ్చిన క్లారిటీకి సంబంధించి ఇప్పుడు వైసీపీ నేతలు ఎవరైనా స్పందిస్తారనుకోవచ్చా? ఇప్పటికైనా ఖచ్చితంగా నిన్నటి నుంచి కూడా స్పందిస్తున్నారు. ఏకంగా పేర్ని నాని లాంటి వ్యక్తి ఆ రోజు మంత్రి కాబట్టి సినీ ఆటోగ్రఫీ మినిస్టర్గా పేర్ని నాని ఆధ్వర్యంలో నా మీటింగ్ జరిగింది. ఆయనే హైదరాబాద్ వచ్చి అప్పటి సినిమా ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారితో సమావేశమై నాగార్జున ఇతర సినిమా యాక్టర్లందరినీ పిలిపించి వాళ్ళతో చర్చలు జరిపి మీరు సీఎం గారి దగ్గరికి వస్తే నేను మాట్లాడి సినిమా టికెట్ల రేట్ల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తాను అని ఈయన వాళ్ళందరినీ అక్కడ పిలిపించి వీళ్ళు అక్కడికి వచ్చిన సందర్భంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళకి ప్రోటోకాల్ ఇచ్చి భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఎక్కడ ఆగకుండా అభిమానులు ఎక్కడ ఎరగబడి వాళ్ళని చూడటానికి రావటం కానీ వాళ్ళకి ఇబ్బంది కలిగించడం లాంటివి లేకుండా అత్యంత పకడ్బందీ ఏర్పాట్ల మధ్య వాళ్ళని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలోనే ఉన్న క్యాంప్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళటం, అక్కడ నుంచి వాళ్ళు లోపలికి వెళ్ళటం, ఆయనతో చర్చలు జరపడం అంతా కూడా చాలా మంచి వాతావరణంలో చాలా పద్ధతిగానే జరిగాయి. వీళ్ళు కొన్ని ప్రపోజల్స్ పెట్టడం, ఆ తర్వాత టికెట్ రేట్లు పెంచడం, టికెట్ల రేట్ల సమస్యలు పరిష్కరించడం, ఆ తర్వాత మీరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇటు వచ్చి షూటింగ్లు చేస్తానంటే రాయితీ ఇస్తానంటాం, మీరు అందరూ వచ్చి సినిమా స్టూడియోలు ఏర్పాటు చేస్తానంటే నేను స్థలాలు ఇస్తానని వాళ్ళందరికీ అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం, ఇవంతా కూడా చాలా మంచి వాతావరణంలో ఆ రోజు జరిగాయి. కానీ బయటకు ప్రొజెక్షన్ ఎట్లా జరిగింది అంటే చిరంజీవి లాంటి వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి ఆయన చేత నమస్కరించుకున్నారని, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ప్రాధేయపడ్డట్టుగా చేతులు జోడించిన నేపథ్యంలో దాన్ని కూడా క్లిప్పింగ్ బయటికి తీసుకురావడంతో సోషల్ మీడియాలో విస్తృతంగా తెలుగుదేశం పార్టీ కూడా ప్రచారం చేసింది. ఖచ్చితంగా దీన్ని మనం ఒప్పుకోవాలి. ఆ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది. ఇదంతా నిజమేనేమో అనుకున్నారు. దానికి తోడు సినిమా ఇండస్ట్రీ నటులంతా కూడా ఈవెన్ మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, చిరంజీవి, ఆర్ నారాయణమూర్తి ఇలా వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు చూసి నిజంగానే వీళ్ళ కార్లన్నీ కూడా బయట ఆపిచ్చేసి నడిపించేసారేమో, పాపం వీళ్ళ కారును కూడా లోపలికి అలౌ చేయలేదేమో అని అనుకున్నారు. కానీ అసలు విషయం నేను పేరునాని రివీల్ చేసే వరకు తెలియదు. ఎందుకంటే ఏ వెహికల్ కూడా అక్కడ దాకా వెళ్ళడానికి సిచ్యువేషన్ లేదు. బయట స్టాండర్డ్ బారికేడ్స్ అనేది ఫిక్స్డ్ బారికేడ్స్ ఉన్నాయి అక్కడ, అది దాటి ఏ కారు కూడా వెళ్ళదు, ఈవెన్ వైసీపీ నేతలతో కూడా వెళ్ళదు అని పేరునాని ఒక క్లారిటీ ఇచ్చారు. దాని విషయంలో ఆ క్లారిటీ, ఈ విషయంలో ఆర్ నారాయణమూర్తి ఇచ్చిన క్లారిటీ. కాకపోతే చాలా కాలం అయిపోయింది, చాలా కాలం అయిన తర్వాత డ్యామేజ్ అనేది ఇప్పుడు తుడుచుకున్న పెద్దగా ఉపయోగం లేని పరిస్థితుంది. కానీ నిన్న అసెంబ్లీలో చెలరేగిన వివాదానికి ఫుల్ స్టాప్ పడే విధంగా అయితే ఆర్ నారాయణమూర్తి కామెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.